ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. రాజారావు గారు ఒక్కరేనని నాకు అనిపిస్తుంది. పైగా ఇందాక సంధ్య మాటల్లో నువ్వే విన్నావు కదా, ఆయన ఆనందరావు గారి స్నేహితుడంట. ఆనందరావు గారు మా పిన్నికి శత్రువే, అలాగే ఇతను కూడా మా పిన్నికి శత్రువే. అదంతా నాకు తెలియదు శ్రీవారు. నీకన్నీ తెలుసు, నీకన్నీ తెలుసు, నీకన్నీ తెలుసు. శ్రావణి, నిజంగా నిన్ను కిడ్నాప్ చేస్తే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగుతారు గాని నీతో ఆప్యాయంగా ఎందుకు మాట్లాడతారు? నేను ఎంత అడిగినా నువ్వు అతని గురించి ఎందుకు చెప్పట్లేదు? ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించాను బంగారం. నువ్వే నా ప్రాణం సర్వస్వం అనుకున్నాను. కానీ నువ్వు నాతో కూడా చెప్పకుండా నిజం దాస్తున్నావు. దయచేసి అలా మాట్లాడకండి శ్రీవారు. మీరు లేకుండా నేను బ్రతకలేను. అయితే నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పవు బంగారం. నేను ఎంత ట్రై చేసినా వాళ్ళు ఎందుకు దొరకట్లేదో తెలుసా? నువ్వు వాళ్ళని కాపాడుతున్నావు, నువ్వే వాళ్ళని కాపాడుతున్నావు. చూడు శ్రావణి, నువ్వు చెప్పకపోయినా ఏదో ఒక రోజు వాడు నాకు దొరక్కపోడు. అప్పుడు వాడి లెక్క తేలుస్తాను. శ్రీవారు, శ్రీవారు, నిజం చెప్తే మీ ప్రాణానికే ప్రమాదం శ్రీవారు. నా ప్రాణం పోయినా మీకే విషయం తెలియనివ్వను. ఏంటండి వీళ్ళు? ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళేమో అటువైపు వెళ్ళారు, వీళ్ళేమో ఇటువైపు వెళ్ళారు. ఏమీ అర్థం కావట్లేదు. ఏం చేయమంటావే? రాను రాను ఇల్లొక సర్కస్ లా తయారవుతోంది. ఎవరు ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియట్లేదు. ఇవిగోండి డబ్బులు, తీసుకోండి. అక్షయ్, బావా, మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది, పదండి వెళ్దాం. సంధ్య, ఏం ప్లాన్ చేసావు సంధ్య? చూసావా విశ్వ, చిచ్చు ఎలా రాసుకుందో? ఇక ఈ జన్మకి మా అక్కని ఎవరు కాపాడలేరు. పద, కొంచెం ఆద్యం పోద్దాం. ఆ, ఏమైంది అక్షయ్? ఏదో టెన్షన్లో ఉన్నావేంటి? ఈ ట్రిప్ నాకు అస్సలు అచ్చరాలేదు. ఇంటికి వెళ్దాం, పదండి. అరే ఏమైంది అక్షయ్? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు విశ్వ, మనసేం బాగోలేదు. ఈ ట్రిప్ ఇక్కడితో ఆపేసి మనం ఇంటికి వెళ్ళడం బెటర్. ఏంటి బెటరు? మనం వచ్చిందే ఎంజాయ్ చేయటానికి. వచ్చిన పని చూడకుండా ఇలా బుంగముద్దు పెట్టారేంటి? ఏం లేదంటున్నాను కదా, ఎందుకు పదే పదే అడుగుతున్నారు? అంటే మాతో చెప్పకూడదా అక్షయ్? చెప్పక్షయ్. ఏముంది, బాబు కావాలని శ్రావణి అనుంటుంది, పాపే కావాలి అని అక్షయ్ అన్నే గొడవ చేసుంటాడు. అంతేనా? పిల్లల గురించి గొడవైతే మంచిది, కానీ పరిస్థితి చూస్తుంటే అలా అనిపించట్లేదే. అక్కేమో సీరియస్ గా ఉంది. చెప్పక అదేనా? విషయం వేరే ఉందా? ముందు ఇంటికి వెళ్దాం, పదండి. అన్నయ్య, శ్రావణి, ఇదిగో నీ గాజులు, పద. దీపమ్మ, భోజనం ఎవరికి తీసుకెళ్తున్నారు? ఇంద్రాణి గారు పాపం ఆకలితో ఉంటారు.
ఆవిడికి భోజనం తీసుకెళ్తున్నాను. అయినా ఆవిడ్ని అడిగి కదా తీసుకువెళ్లాల్సింది. నువ్వు అడగకుండానే తీసుకువెళ్తున్నావు. కరెక్టే వాణి, కానీ ఆ ఆంటీ ఏం చేస్తుందో తెలుసుకోవాలి అంటే ఆవిడ దగ్గరికి వెళ్లాల్సిందే కదా. అందుకే ఈ భోజనం తీసుకెళ్తున్నాను. నిజమే దీపమ్మ, నాకు కూడా ఆవిడ ఏం చేస్తుందో తెలుసుకోవాలనుంది. కానీ నేను భోజనం తీసుకువెళ్తే ఆవిడ మొహం మీదే ప్లేట్ విసిరేస్తుంది. అందుకే నేను వెళ్ళలేదు. అది కాదు వాణి, ఉన్నట్టుండి ఆంటీ ఎందుకిలా మారిపోయింది? ఏమో దీపమ్మ, ఈ మధ్య ఆవిడ తీరు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నువ్విలా చెప్తుంటే ఇప్పుడే వెళ్ళి ఆంటీతో మాట్లాడాలనిపిస్తుంది. నేను కూడా వస్తాను. వద్దు వాణి, నేను వెళ్ళొస్తాను. ఉమ్. ఏంటలా చూస్తున్నారు? భోంచేయండి ఆంటీ. అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు? నాకు భోజనం ఎందుకు తీసుకొచ్చావు? ఆఫీస్ వర్క్ మీద వచ్చాను ఆంటీ. నా వర్క్ పూర్తయింది, కానీ ఇంకా మీరు భోజనం చేయలేదని ఈ ఇంట్లో పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ గారు చెప్పారు. వెంటనే భోజనం తీసుకొచ్చాను. ఓ, నాకు అర్థమైంది ఆంటీ. ఆ రోజు అక్షయ్కి శ్రావణికి ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్ చేశాననే కదా మీకు నా మీద కోపం? అదంతా కాదు, నిజం చెప్పు దీపా. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? చెప్తాను ఆంటీ. అక్షయ్ వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి తిరిగి వస్తున్నారని తెలిసింది. అక్షయ్ని కలుద్దామనే వచ్చాను. కంగారు పడకండి ఆంటీ. విశ్వ మీ అబ్బాయి అని చెప్పిన నిజాన్ని నేనేం అక్షయ్తో చెప్పను. ఏయ్, నువ్వు అక్షయ్ని కలవాల్సిన అవసరమేం లేదు. వాళ్ళు రాకముందే నువ్వు ఇంటికి వెళ్ళిపో. సారీ ఆంటీ, మా ఇంట్లో ప్రశాంతంగా లేదని నేను ఇక్కడికి వచ్చాను. మా అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మా అమ్మ బాధలో ఉంది. మా నాన్న పనిలో బిజీగా ఉన్నారు. అక్కడ నాకు బాగా బోర్ కొడుతుందని ఆఫీస్ వర్క్ చూసుకోవడానికని ఇక్కడికి వచ్చాను. శ్రావణి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్తాను. దీపో, నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు. నువ్విక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. మీ ఇంటికి వెళ్ళిపో. ఒక్కసారి నా మాట వినండి ఆంటీ. ఇంకేం చెప్పొద్దు, వెళ్ళు. సరే ఆంటీ, కానీ భోజనం చాలా బాగుంది. మీరు కూడా భోంచేయండి. హాయ్ అక్షయ్. హాయ్. అమ్మ దీపా, నువ్వెప్పుడు వచ్చావు? ప్రాజెక్ట్ వర్క్ గురించి వచ్చాను అన్నయ్య గారు.